హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో దొండపాదు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా టాప్ సీక్రెట్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు వీడియోని చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుంది. మీ ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు. చూడండి, ఇది మా ఇంట్లో ఉన్న దొండపాదు. ఈ దొండపాదులో చాలా రకాలుగా ఉంటుంది. మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఏంటంటే పెన్సిల్ దొండ అంటారు. పెన్సిల్ దొండ ఎందుకు అంటే చాలా రుచిగా ఉంటుంది అంటారు, ఎక్కువ కాయలు వస్తాయి అంటారు. అంతేకాని దానికి సపరేట్గా ఒకటి ఏమీ నాకైతే కనిపించలేదు. నేనైతే ఎక్కువ కాయలు ఎందులో వస్తుందో అది పెంచుకోవడానికి ఇష్టపడతాను. అది టాప్ సీక్రెట్ నాది. ఎందులోనైనా అంతే, దొండ అయినా బెండ అయినా లేకపోతే వంగ అయినా ఏదైనా ఆ మొక్కలు ఎక్కువ కాయలు రావాలి. అంతేకాని ఇది ఈ వెరైటీ బాగుంటుంది, ఈ వెరైటీ ఇది ఉంటుంది అని నేను అలాంటివి సెలెక్ట్ చేసుకోను. రుచిగా ఉన్నదాన్ని ఎక్కువ కాయలు రావాలి అని ఏం లేదు కదా. మనకు కావాల్సింది ఏంటి, ఈ మిద్దె తోట గార్డెనర్స్ కావాల్సిందే మరిన్ని ఎక్కువ కాయలు రావాలి. ఎందుకంటే దీని గురించి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. 1-2 కాయలు వస్తే లాభం ఏం లేదు, ఉండదు కదా. అందు గురించి ఇప్పుడు దొండపాదుని ఎటువంటి సెలెక్ట్ చేసుకోవాలని చెప్తాను. నేను ఒక 4 మాటలు చెప్తాను. చూడండి, ఇటువంటి లావుగా కటింగ్స్ దొరికినప్పుడు ఇటువంటి సేల్ చేస్తూ ఉంటారు. కావాలంటే అది కూడా మీరు తెప్పించుకొని పెంచుకోవచ్చు. పెన్సిల్ దొండనో మరి ఏదో ఒకటి ఏదైనా తెచ్చుకొని పెంచుకోండి. లేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో దొండపాదు ఉంటే ఇలాంటి సన్నటి కటింగ్ వాళ్ళు అడిగితే ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే కటింగ్ చేసిన కొద్దీ ఎక్కువ కాయలు వస్తుంటాయి కాబట్టి ఇస్తారు. అటువంటి తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టిన కూడా చక్కగా చిగుళ్ళు వచ్చి దాంట్లో వేర్లు వస్తుంది. వేర్లు వచ్చిన తర్వాత మనకు కావాల్సిన చోట దాన్ని నాటుకోవచ్చు. ఈ దొండపాదు మనం పెట్టినప్పుడు ఏదైనా కటింగ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మనకు 15 రోజులలో చక్కగా దాంట్లో చిగురు వస్తుంది. చిగురు వచ్చిందే కదా అని తప్పని తీసి వేరే దాంట్లో పెట్టకూడదు. కొంచెం ఒక 15-20 రోజులు మనం ఓపిక పట్టి దాంట్లో పెంచుకున్న తర్వాత తీగ బాగా మంచి సాగుతుంది. అప్పుడు మనం వేరే చోట షిఫ్ట్ చేసుకోవాలి. దొండపాదులో ఇటువంటిది బల్బ్స్ కూడా దొరుకుతుంది. ఇటువంటి బల్బ్స్ కూడా చాలా బాగా ఎక్కువ కాయలు వస్తుంది. చాలా ఏంటంటే మెచ్యూర్డ్ అంటే ఎక్కువ బలంగా పెరిగే దాంట్లో ఇది కూడా. తర్వాత నెక్స్ట్ దొండపాదు తీసుకొని పాట్ సైజు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది చిన్న దాంట్లో నాటుకుంటూ ఉంటారు. ఆ తప్పు చేయకండి. మీరు గ్రో బ్యాగ్లో పెంచుకునేటట్టు ఉంటే పెద్ద గ్రో బ్యాగ్స్ దొరుకుతుంది. అందులో తీసుకొని పెట్టుకోండి. అప్పుడు అది 4-5 సంవత్సరాలు పర్మనెంట్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇటువంటి ప్లాస్టిక్ అయితే ఏమంటే 2-3 సంవత్సరాల్లో అది విరిగిపోతూ ఉంటుంది, ప్రాబ్లం అవుతుంది. పెయింట్ డబ్బా చాలా బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా ఏళ్ళు మన్నుతుంది అది. తర్వాత మట్టి మిశ్రమం ఎలాగ ఉండాలంటే మంచి ఎక్కువ పోషకాలు ఉండేటట్టు కలుపుకోవాలి. అన్ని మొక్కలకి కలిపేటట్టు. ప్రతిదానికి ఒకే మంత్రం పనికిరాదు. ఒక్కొక్క తీగకి ఒక్కొక్క మొక్కకి సపరేట్ దానికంటూ ఒక స్టైల్ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవుతే మరిన్ని ఎక్కువ కాయలు వస్తుంది. ఇప్పుడు దొండపాదుని ఇలా చెప్పాను కదా అని సోరపాదు ఇలా పెంచడానికి వెళ్ళారు అనుకోండి, అందులో రాదు. ఎందుకంటే దాంట్లో కటింగ్స్ నుంచి మనం పెంచుకోలేం. దానికి సీడ్స్ వేసే పెంచుకోవాల్సి వస్తుంది. ఈ దొండపాదుకైతే కటింగ్ దించి మంచి చక్కగా పెరిగే పాదు కాబట్టి కటింగ్ తెచ్చుకొని పెట్టినా సరిపోతుంది. సరే మంచి పాట్ తీసుకున్నాము, మరిన్ని పోషకాలు ఉన్న మట్టి కలుపుకున్నాము, అన్నీ పెట్టాము, మళ్ళీ పెరుగుతుందంటే గ్యారంటీగా పెరగదు. ఎందుకంటే దానికి మంచి ఎండ ఉన్న ప్లేస్లోనే పెట్టాలి. ఇంకా ముఖ్యంగా దానికి దొండపాదుకి ఏం చేయాలంటే పందిరి వేసేది చాలా ఇంపార్టెంట్. పందిరి లేకపోతే దొండపాదులు ఎక్కువ కాయలు రావు. అదొకటి ముందు మెయిన్ గుర్తుంచుకోండి. నన్ను అడిగే క్వశ్చన్ అది. చాలామంది అడుగుతుంటారు, అక్క మా ఇంట్లో దొండపాదు ఉంది ఎక్కువ కాయలు రావు అంటారు. ఇంకొందరు ఏం అడుగుతుంటారంటే మా ఇంట్లో దొండపాదుకి ఎక్కువ పూలు వస్తుంటుంది కానీ ఒక్క కాయ కూడా అవ్వట్లేదు ఏంటక్క అంటారు. అంటే ఈ మధ్య కొన్ని జాతులు వచ్చింది. ఎలాగుంటుందంటే ఒట్టి పూలు మాత్రమే వస్తుంది, అందులో కాయలు రావు. అంటే అది మగ పాదు అంటున్నారు. మరి నాకైతే అది అలాంటిది ఇప్పటి వరకు ఎదురు కాలేదు, ఇప్పటి వరకు రాలేదు అది నా వరకు. సో నా దగ్గర ఉన్న దొండపాదులు అయితే మొత్తం అన్ని పూలు కాయలుగా మారుతున్నాయి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పాదులు ఒట్టి పూలే వస్తుంది, కాయలేం రావట్లేదు అనుకుంటే కనుక ఆ పాదును తీసేసి కొత్త తెప్పించుకొని నాటుకోండి. లేకపోతే ఆ పాదు ఎంత పెరిగినా కూడా వేస్టే. ఇంకొన్ని జాతులు నేను గమనించాను, ఓన్లీ వర్షాకాలంలోనే బాగా పెరుగుతూ ఉంటుంది, అంటే కాయలు అవుతుంది. వేరే సమయంలో కాయలు అవు. ఇది కూడా కొన్ని జాతులు ఉన్నాయి, అది కూడా చూసుకొని
చూసుకోండి మీరు మీ దగ్గర ఎటువంటి ఉంది. నా దగ్గర ఉన్న పాదులు అయితే 360 రోజులు కూడా కాయలు వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క బాగా చలికాలంలో అయితే తక్కువ వస్తుంది, ఎందుకంటే చలికాలంలో కొంచెం ఇది పెరిగేది కాస్త తక్కువ అవుతుంది, కానీ కాయలు అయితే వస్తూ ఉంటుంది. కానీ ఎండాకాలం మాత్రం దీనికి సూపర్గా టైం అనుకోవచ్చు. అందులో ఇప్పుడు నెక్స్ట్ వర్షం అలాగో తొలకరి స్టార్ట్ అయిపోతుంది కదా, ఈ టైంలో అయితే విచ్చలవిడిగా కాస్తుంది. కటింగ్ చేయలేకపోతే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి మొక్కకి కటింగ్ ఇంపార్టెంట్. అలాగే ఈ దొండపాదు కూడా కటింగ్ అంటున్నాను, ప్రూనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రూనింగ్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలంటే సంవత్సరానికి మీరు ఎప్పుడైనా మీకు పాదులు తక్కువ కాయలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు దాన్ని ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఇంతవరకు చేయలేదు అనుకుంటే ఇప్పుడు చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ముందు ఆకులన్నీ తీసేసేయండి. ఆకులన్నీ తీసేసిన తర్వాత సన్నటిగా ఉన్న చిగుళ్ళన్నీ కట్ చేయండి. అంటే అది కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ప్రూనింగ్ చేసేసేయండి. లావుగా ఉన్నది మాత్రం ఉంచండి. లావుగా ఉన్న దాంట్లోనే మనకు మరిన్ని ఎక్కువ చిగుళ్ళు వచ్చి అందులో పూలు వచ్చి ఎక్కువ కాయలు కాస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత ముదిరిన ఆకులన్నీ తీసేస్తూ ఉండాలి. దొండపాదు అనే కాదు, సాధారణంగా ఏ మొక్కలకైనా మనం చేయాల్సింది ఒకటి, ఫస్ట్ టిప్ ఏంటంటే ఆ ముదిరిన ఆకులన్నీ తీసేసారు. చెట్టు మీద ఎండిపోయిన ఆకులను ఉంచకూడదు. ఇదొకటి గుర్తుంచుకోండి. మరి ఎన్ని పాదులు ఉన్నాయి, ఎక్కువ మన దగ్గర మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేయలేము. కానీ మనలాగా ఈ మిద్దె పంట చేసే వాళ్ళకి ఆ ముదురు ఆకులు తీయడం కూడా ఒక బెస్ట్ టిప్, మంచి ఎక్సర్సైజ్ కూడా. మన మొక్కల్ని చూసుకొని దాన్ని మంచి బాగోగులను చూసుకున్నట్టు కూడా ఉంటుంది. ఇంకా తర్వాత దీనికి ఏమైనా రోగాలు వస్తుంటుంది, ఈ మిలీబగ్స్, ఎఫిడ్స్ ఇటువంటివి వస్తూ ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా వేప కషాయం వేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి ఎటువంటి కంపోస్ట్ మనము తయారు చేసి వేసుకోవచ్చు అంటే, పల్లీలు ఉంటాయి కదా, ఇంట్లో పల్లీలు ఉంటాయి, ఒక పిడికెట్ తీసుకోండి, ఒక 2 గంటలు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత చక్కగా దాన్ని పిండిలాగా అవుతుంది కదా, దాన్ని ఒక 2 లీటర్ నీళ్ళలో నానబెట్టండి. కొంచెం ఉంటే మీ దగ్గర ఉంటే బెల్లం వేయండి. ఒక 2 డేస్ అయిన తర్వాత దానికి ఒక 10 లీటర్ వాటర్ కలిపి చక్కగా మొక్కలకి ఇవ్వండి. బాగా మంచిగా కాయలు వస్తుంది. తర్వాత నెక్స్ట్ బూడిద వేసినా కూడా మన మొక్కలకి చక్కగా చిగుళ్ళు వచ్చి ఎక్కువ కాయలు వస్తుంది. లేదు అంటే ఈ బనానా పీల్స్ ఇది ఉంటుంది కదా, ఈ అరటిపండు ద్రావణం, ఇది కూడా పూలు ఎక్కువ వచ్చేటట్టుగా చేస్తుంది. మన పాదులు ఎక్కువ ఆకులు ఉన్నా కూడా తీసేసేయండి. అంటే ఒక్కొక్కసారి నైట్రోజన్ ఎక్కువైపోతే ఎక్కువ ఆకులు వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆకులు వచ్చేది మా పాదులో కానీ మొక్కలో కానీ మనకు దిగుబడి తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఆకులున్నా కూడా తీసేస్తూ ఉంటండి, అప్పుడు చక్కగా పెరుగుతుంది. పందిరేయడము ముఖ్యం, మనం తీసుకునే పాటు సైజు కూడా ముఖ్యము. అలాగే దానికి మనము అప్పుడప్పుడు వేస్తున్న కాంపోస్ట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా? సరే, తర్వాత ఇంకొకటి క్వశ్చన్ నాకేమొచ్చిందంటే, పండు టొమాటోలు ఉంటాయి కదా, దీన్ని సీడ్స్ తీసేస్తే తీగలు రావా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇటువంటి మనం సీడ్స్ వేసినప్పుడు కూడా వస్తున్నాయి. మరి నేనైతే యూట్యూబ్లో వేరే దేశం వాళ్ళదైతే చక్కగా సీడ్స్ వేసి పెంచుకుంటున్నారు. మరి నా అనుభవం ఏంటంటే, ఇటువంటి సీడ్స్ నుంచి వచ్చిన పాదులు వచ్చిన కాయలు అయితే చేదుగా ఉంటుంది. అది నా అనుభవం, నేను పెంచి చూసిన అనుభవం చెప్తున్నాను. చాలామంది కూడా ఇదే చెప్తున్నారు. మరి మీ అనుభవం ఏంటో తెలియదు. సో నేనైతే సీడ్స్ తెంచి పెంచండి అని చెప్పాను. మీరు కటింగ్స్ తెప్పించుకొనే పెంచుకోండి, అప్పుడే బాగా వస్తుంది. మంచి చక్కగా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టండి. వాటర్ రోజు పోయండి. ఇంకా తర్వాత వర్షం వస్తే మనం వాటర్ పోసే అవసరం ఉండదు, కానీ మిగతా టైం మొత్తం దీనికి వాటర్ చక్కగా ఇస్తూ ఉండాలి. ఇటువంటివన్నీ మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మన ఇంట్లో ఉన్న పాదు కూడా మరిన్ని ఎక్కువ కాయలు వస్తుంది. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. తర్వాత మీకు ఏమైనా అనుమానాలు, డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను, అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.